హాయ్, మందిరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము పీతలు వేపుడు చేసుకుందాం. అంటే పీతలు అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. తినడం కూడా చాలా టెక్నిక్ ఉంటుంది. సింపుల్ ఏం కాదు, కొంచెం కష్టమే, కానీ అసలు ఆ ఫ్రై చాలా బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పీతల వేపుడు. ఎందుకంటే మన తెలుగు ఫుడ్ అది. సో రెసిపీలో కలుద్దాం, సింపుల్గా ట్రై చేస్తాం. ఓకేనా? పీతల వేపుడు తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 3 చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవుతూ ఉండగా, ఎక్కువ డీప్ ఫ్రై అక్కర్లేదు దానికి. అది పీతలు ఏంటంటే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నది ఒక 6 ఉంటాయి. ఓకే, అవి వేసిన వెంటనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే అందులో నుంచి నీళ్ళంతా వచ్చేస్తాయి. మనకి మీట్ కూడా ఏమవుతుందంటే గట్టి పడుతుంది, లేదంటే అందాక కొంచెము సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉంటే అందులో నుంచి వాటర్ కూడా బయటకు వస్తుంది. ఈలోపు ఏం చేశానంటే హోల్ గరం మసాలా, అది ఎలా చేయాలో కూడా నేను చూపించాను. మొత్తము గ్రైండ్ చేసుకొని ముద్దలా చేసుకొని ఆ ముద్దను కూడా యాడ్ చేశాను. అంటే అందులోనే అన్ని అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగా అన్నీ వేసేసాను అనమాట. దానిలో అది వేగిన తర్వాత గరం మసాలా అని, పొడిది గరం మసాలా అని కూడా ఒక 4 స్పూన్స్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ కారము, అవి కూడా యాడ్ చేసుకుంటే చాలు. వాటర్ ఏమి వేయవసరం లేదు. అంతే, చాలా సింపుల్గా వేడి అన్నంలోకి నీట్గా ఉంటుంది. అయితే తినటం కొంచెము జాగ్రత్తగా తినాలి, అంతే. బాయ్.